తల్లి, నీకు అసలు వంటగదిలో ఏమి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు నా మీద ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. నేనే తీసుకువస్తాను, తమరే కూర్చోండి అని చెప్పి మోక్షిత్ కిచెన్లోకి వెళ్తే ఇషిత మూతి తిప్పుతూ రక్షిత గారి పక్కన కూర్చొని, మీ అబ్బాయికి కొమ్ములు మొలుస్తున్నాయి అత్తయ్య, వాటిని విరిచేస్తాను ఏదో ఒక రోజు అని అంటే, మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు, మీ ఇష్టమమ్మా, మధ్యలో మేమెందుకు అని నవ్వుతూ అన్నారు రక్షిత గారు. రక్షిత గారి మాటకి ఇషిత నవ్వుకుంటూ, నేను డాడా దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేయాలనుకుంటున్నాను అత్తయ్య. తిరిగి మళ్ళీ నైట్ కల్లా ఇక్కడికి రావచ్చు, లేదా రేపు ఉదయాన్నే రావచ్చు అని అంటే, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా బంగారం అంటూ ఇషితకి మెటికలు విరిచి, అన్నయ్య గారితో కూడా చెప్తే మంచిది, వదిన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అసలే మా వాడు తింగరోడ్లాగా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా, సో వాళ్ళకు కోపం ఉండి ఉండొచ్చు. కొంచెం నిదానంగా నువ్వే ఎలాగోలా సర్ది చెప్పు అని అన్నారు. ఇషిత సరే అని చెప్పి మోక్షిత్ తీసుకువచ్చిన కాఫీ తాగి స్నాక్స్ తినేశాక వెళ్ళొస్తామని చెప్పి మోక్షిత్ ఇషిత మ్యాన్షన్కి బయలుదేరారు. కారులో బయలుదేరిన ఇషితకి ఒకటే టెన్షన్గా ఉంది. తన తండ్రి తను చెప్పిన దానికోసం ఒప్పుకుంటాడు అన్న నమ్మకం ఉన్న మోక్షిత్ మీద కోపం ఉండటంతో అంత త్వరగా ఒప్పుకోడేమో, మళ్ళీ ఏదైనా మెలిక పెట్టచ్చేమో అన్న టెన్షన్తో మోక్షిత్ వైపు చూసింది. మోక్షిత్ మాత్రం మేఘాలలో తేలిపోతూ ఇక ఇషిత తన భార్యగా తన ఇంట్లోనే ఉంటుందని ఆనందంగా హుషారుగా సాంగ్స్ పెట్టుకొని మరీ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మోక్షిత్ మొహంలో నవ్వు చెదిరిపోకూడదు. తను చెప్పిన వాడికి తండ్రి ఒప్పుకొని తమని యాక్సెప్ట్ చేస్తే సంతోషమని అనుకుంటూ మౌనంగా బయటికి చూస్తూ ఉంది. ఇల్లు రావటమే మోక్షిత్ హుషారుగా కిందకి దిగి, రాయిషు, ఈరోజు మావయ్యకి అత్తయ్యకి మన మాట క్లియర్గా చెప్పేశామంటే చాలు, ఈ రోజు నుంచి నువ్వు మన ఇంట్లో ఉంటావు అంటూ ఇషిత చేతిని పట్టుకొని గుమ్మం వరకు వచ్చాక, అత్తయ్య, మావయ్య అని అరిచాడు. పిల్లలందరూ నర్మద ఇంట్లో ఉండటంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆ అరుపులకి పనివాళ్లతో సహా అందరూ బయటికి వచ్చి సంతోషంగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్న మోక్షిత్ ఇషితలని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడిగాడు ఇవాన్. ముందు మమ్మల్ని మీ ఇంటి అల్లుడు కూతురుగా దిష్టి తీసి లోపలికి రమ్మనండి. ఎక్కడ ఉన్నారు నా చెల్లెలు శక్తి, ప్రజ్ఞ, రప్పించండి. వాళ్ళతో పాటే నర్మద పిన్నిని కూడా పిలిపించండి అని మోక్షిత్ హుషారుగా అంటే, వాళ్ళకి సరిగా అర్థం కాకపోయినా ఇవాన్కి అర్థమైపోయి, ఇప్పుడు వాళ్ళెందుకంట, నోరు మూసుకొని నార్మల్గా లోపలికి రా అని పిలవటంతో మోక్షిత్ మూతి ముడిచి ఇషిత వైపు చూశాడు. ఇషిత మొహం క్యూట్గా పెట్టి డాడా అని అనగానే, సరే సరే ఇప్పుడే పిలుస్తాను అంటూ నర్మదకు కాల్ చేసి రమ్మని చెప్తే, కిచెన్లోకి చూసిన నర్మద శక్తి చాలా సీరియస్గా ఏదో చేస్తూ కనిపించటంతో, శక్తి వచ్చే అవకాశం లేదన్నయ్య, ప్రజ్ఞని తీసుకొని వస్తున్నాను అంటూ ప్రజ్ఞని తీసుకొని వచ్చి మోక్షిత్ కోరినట్టే దిష్టి తీయించి డబ్బులు ఇచ్చేలోగా ప్రజ్ఞ వద్దని కంగారుగా చెప్పి కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక, అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, మావయ్య, అత్తయ్య, పిన్ని అందరూ బ్లెస్ చేయండి, ఈ రోజు నుంచి మేము మా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని సంతోషంగా అంటూ ఇషిత చేతిని పట్టుకుని పెద్దవాళ్ళ నుంచి ఒక్కొక్కరిగా అందరి ఆశీర్వాదం తీసుకుని లేచి నిలబడి అందరి వైపు చూస్తుంటే అందరూ కొంచెం షాక్తో మోక్షిత్ నిర్ణయానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు. ఏమైంది మీకు, నేను చెప్పింది అర్థం కాలేదా అని మోక్షిత్ అయోమయంగా అడుగుతుంటే, కాదురా, బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా మాకు అర్థం కావట్లేదు, ఈ రోజు నుంచి లైఫ్ స్టార్ట్ చేయటం ఏంటి అని ఇవాన్ సీరియస్గా అడిగితే, ఇషిత ఒక అడుగు ముందుకు వేసి, రక్ష విషయం తేలితే చెప్పాను కదా డాడా, మోక్షిత్ని నా భర్తగా యాక్సెప్ట్ చేసి అతనితో పాటు నా లైఫ్ స్టార్ట్ చేస్తానని. రక్ష విషయం తేలిపోయింది, తను ఇప్పుడు హాస్పిటల్లో కూడా లేదని తెలిసింది.
ఇకపై మా జీవితాల్లో కూడా రాలేదని అర్థమైపోయింది. అందుకే ఇక మోక్షిత్ని బాధ పెట్టాలనుకోవటం లేదు. మేమిద్దరం కలిసి మా మా లైఫ్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నాము భార్యాభర్తలుగా అని అనగానే అందరూ సంతోషించారు. కానీ ఇషుక అనుమానంగా, ఈ నిర్ణయం మనస్ఫూర్తిగానే తీసుకున్నావా ఇషు, లేదంటే మోక్ష కోసం ఆలోచించి తీసుకున్నావా అని అడిగింది. అత్తయ్య అంటూ మోక్షిత్ బొంగమూతి పెట్టుకొని చూస్తుంటే ఇషిక చిరుకోపంగా చూసి, చెప్పు ఇషు, బలవంతంగా తాళి కట్టాడు, ఎవరికీ తెలియకుండా మీ పెళ్ళిని దాచేశాడు, వేరే ఎవరితోనో కలిసి పీటలు ఎక్కబోయాడు, నిన్ను బాధ పెట్టాడు. ఇన్ని చేసిన మోక్షని క్షమించేసి భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నావు కదా ఈ మాట అని అనుమానంగా అడిగితే, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను మమ్మ. నాకు మోక్షిత్ కావాలి, వాడి ప్రేమ కావాలి. ఎప్పటికైనా నేను వాడిని భర్తగా యాక్సెప్ట్ చేయాల్సిందే. వాడి నుంచి దూరంగా బ్రతికే ఆలోచన నాకు లేదు మమ్మ. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు మోక్షిత్ని యాక్సెప్ట్ చేశాను అని అంది ఇషిత సిన్సియర్గా. ఇక శక్తి వాళ్ళ దగ్గర 10 నిమిషాలు గడిచినా ఒక్కరు కూడా అడుగు ముందుకు వేయకపోవడంతో ఇష్వాన్ చిరుకోపంగా, శక్తి, ఏంటి అక్కడ నిలబడిపోయావు? ఆడపిల్లలా వచ్చి వంట చేసేయి. నువ్వు చకచకా వంట చేశావే అనుకో, అవన్నీ నీ భర్తకి అలియాస్ నా అన్నయ్యకి పెట్టి తను ఆశ్చర్యంతో షేక్ అయ్యేలా మన టాలెంట్ నిరూపిద్దాం, రారా అంటూ ముందుకు లాగగానే శక్తి కంగారుగా, అమ్మో నేనేం చేయను, నాకు కాఫీ తప్ప ఇంకేమీ రాదు, నేర్చుకోవాలని ట్రై చేసిన అన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. ఆ టైంలో బాబోయ్ బావతో తిన్న తిట్లు ఒక రేంజ్లో ఉన్నాయిలే అని ఆ రోజులు గుర్తు చేసుకోగానే శక్తి పెదవుల మీద నవ్వుతో పాటు కళ్ళల్లో మెరుపు కూడా వచ్చింది. వేణుకి అవన్నీ గుర్తుకు వచ్చి నవ్వొస్తున్నా కష్టంగా ఆపుకున్నాడు. నవ్వితే శక్తి బాధపడుతుందని. హిహిహి అంటూ ఇవాన్ వెక్కిరిస్తూ, నవ్వింది చాలే కానీ నోరు మూసుకుని వంట చేయవే. బయట నాన్న చూడు ఎలా హిట్లర్లా చూస్తున్నాడు. ఇప్పుడు కానీ మనం ఏదో ఒకటి చేయలేదంటే ఖచ్చితంగా ఈరోజు అందరి ముందు పరువు పోతుంది అని అంటే శక్తి కోపంగా ఇష్వాన్ జుట్టు పట్టి వంచి వీపు మీద గుద్దుతూ, ఇదంతా నీ వల్లే కదరా, ఎలాగోలా నేను బావని కన్విన్స్ చేసుకుంటూ కొంచెం కాకపోతే కొంచెమైన పనిష్మెంట్లో డోస్ తక్కువ ఉండేలా చూసుకునేదాన్ని. కానీ నీ వల్ల పూర్తిగా బుక్ అయ్యాను. వంట వచ్చినట్టు నలభీమ పాకం నాకు మాత్రమే వచ్చు, రుచి చూస్తే కనీసం మీరు 2 రోజులైనా మర్చిపోలేరు అన్నట్టు వాగి వాగి మొత్తం చెత్త చేసి పడేశావు. నువ్వు చేయరా ముందు వంట. అసలు ఇక్కడ పసుపు, కారం, ఉప్పు లాంటి ఐటమ్స్, మరీ ముఖ్యంగా ఉల్లిపాయ, కూరగాయలు, ఇక మీట్ అయితే బాబోయ్ అలాంటివి తీసుకువచ్చి పెట్టి మొత్తాన్ని కట్ చేసి మిక్స్డ్ కర్రీ చెయ్యాలి. కాబట్టి త్వరగా అవన్నీ ప్రిపేర్ చేయి. మసాలాల నుంచి అతి చిన్న ఇంగ్రీడియంట్స్ వరకు మొత్తం నువ్వే నాకు ఇవ్వాలి. నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు చేసి పెడతాను అని ఆవేశంగా చెప్పి విశ్వాన్ని వదలగానే, రాక్షసి, నీ ప్రతాపమంతా నా దగ్గర మాత్రమేనే, అన్నయ్య దగ్గర కనీసం అని కూడా అనవు. నీ గురించి నాకు తెలియదా అని అరిచి, నువ్వేంటి బావా సైలెంట్గా ఉంటావు, నీకేం వచ్చో అది చెప్పు అని అంటే వేణు బిక్కమొహం వేసి, ఇంతవరకు నాకు వంట చేసే అవకాశాలు రాలేదు. ఎప్పుడైనా వంట చేద్దామన్నా బావ రానిచ్చేవాడు కాదు. మేం ముగ్గురు మాత్రమే ఉన్న టైంలో కూడా బావే అన్నీ ప్రిపేర్ చేసేవాడు. ఒక్కసారి మాత్రమే బావ లేకుండా మేముంది. ఇక ఎప్పుడు బావ లేకుండా ఉన్నది లేదు. మా కోసం బావ ఎప్పుడు చేయకుండా ఉన్నది లేదు. సో ఆటోమేటిక్గా నాకు కూడా వంటలో గుండు సున్నానే వచ్చు అని బిక్కమొహం వేసుకొని అనటంతో ఈశ్వాన్ తల మీద చేయి వేసుకుని, అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది, ఇంకేముంది, అందరం బయటికి వెళ్ళి తలదించుకొని మాకు వంట రాదు మేము ఓడిపోయామని చెప్పడమేనా? అలా చెప్పామంటే ఇంకేమైనా ఉందా? ఇంతవరకు నాకు కాబోయే భార్య దృష్టిలో ఒక రేంజ్లో ఉన్న నేను ఇదిగో ఇక్కడ ఉంటాను అని నేల వైపు చూపిస్తూ ఏడుపు మొహం పెట్టి అన్నాడు.
ఈ విషయాలన్నీ తెగ వాగేటప్పుడు గుర్తుకు రాలేదా రా బన్ను? నోటికి అడ్డు అదుపు ఉండదు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేసి ఇరికిస్తూనే ఉంటావు. ఇదంతా నాకు అనవసరం. చెప్పా కదా మిక్స్డ్ కర్రీ చేద్దామని. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చెయ్యి అని చిరాగ్గా చెప్పింది శక్తి. కిచెన్లోకే చూస్తూ ఉన్న రుద్ర, ఏంటి మీ గుసగుసలు? వంట చేసేదేమైనా ఉందా? వెళ్ళి పావు గంట అవుతుంది. కనీసం గ్యాస్ స్టవ్ కూడా ఆన్ చేసినట్టు కానీ నూనె వెచ్చబెట్టినట్టు కానీ అనిపించడం లేదు. ఏం చేస్తున్నారు కిచెన్లో? గ్యాస్ లీక్ చేసి ఇంకోసారి ఇంటిని పేల్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారా అని గంభీరంగా అనటంతో శక్తి ఉలిక్కిపడి గబగబా కిచెన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి తల మాత్రమే బయటికి పెట్టి, అలాంటిదేమీ లేదు బావా, నువ్వుండగా నేను అలాంటి ప్రయోగాలు చేస్తానా? చెయ్యనులే, భయపడకు అని చెప్పగానే రుద్ర ఒక ఐబ్రో రైస్ చేసి, అంటే నేను లేకపోతే చేసేదానివనేనా నీ ఉద్దేశం అని అడిగాడు. దెబ్బకి బిక్కమొహం వేసిన శక్తి, అలా అనలేదు బావా నేను. అంటే నువ్వు అలానే అన్నావు. అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడిని కాదు అని సీరియస్గా అంటూ, వంట చేస్తారా లేదా? నేను ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. హాఫ్-అన్-అవర్లో మీ వంట డైనింగ్ టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో లోపలికి వచ్చిన శక్తి, కనీసం ఫోన్స్ అయినా యూజ్ చేద్దాం పట్టండి అని ఫోన్ ఓపెన్ చేసి త్వరగా ఏం వంటలు అవుతాయో వెతుక్కున్నారు. అందులో ఫస్ట్ పప్పు, నెక్స్ట్ రసం వండటంతో ఓకే ఫిక్స్, ఇవి చేసేద్దాం. ఎక్కువగా పోయి అనవసరంగా వంట నాశనం చేసుకోవద్దు అని సీరియస్గా ఇద్దరి వైపు చూస్తూ చెప్పి, నెక్స్ట్ రైస్ పెట్టాలి. అవును, రైస్ ఎలా పెట్టాలి రైస్ కుక్కర్లో అని అడిగింది ఇద్దరి వైపు చూస్తూ. నువ్వు ముందైతే ఇవి చేస్తూ ఉండు, రైస్ కుక్కర్లో రైస్ ఎలా పెట్టాలో ప్రాసెస్ చూస్తాను నేను అని ఫోన్ ఉంటే వేణు శక్తికి కావాల్సినవి తీస్తూ ఇవ్వటానికి వెజిటేబుల్స్ బాక్స్ మొత్తం తీసుకువచ్చి పెట్టి ఏమేం కావాలో ఇస్తూ తను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చింది ఇవాన్ నుంచి కాల్ నర్మదకి. మ్యాటర్ విని కిచెన్లోకి చూసి శక్తి సీరియస్గా గ్యాస్ వైపు చూస్తూ ఉండటంతో, ఏదో చేస్తుందిలే, చేయనివ్వనుకొని ప్రజ్ఞని తీసుకుని వెళ్ళిపోయింది. మొత్తానికి అన్నట్టుగా అరగంట దాటి ఇంకొక పావుగంట కూడా చేశాక హుషారుగా వాళ్ళు చేసినవన్నీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, అయిపోయింది మా వంట, రుచి చూడండి మీరు అని చెమటలు చిందించిన మొహాలతో వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంతో అందరి వైపు చూస్తూ అన్నారు ముగ్గురు ఒకేసారి. వేణు కొంచెం తక్కువగానే ఉన్నా మొహంలో ఎగ్జైట్మెంట్ మాత్రం తగ్గలేదు. అప్పటికే ప్రజ్ఞ వాళ్ళు రావటంతో అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటే రుద్ర మాత్రం లేచి ముందుకి వచ్చాడు. అది చూసి శక్తి గర్వంగా, నాకు తెలుసు బావా, నా వంట మీద నీకు నమ్మకం ఉంటుందని, నువ్వు నన్ను నమ్ముతావని. రా బావా, మొదటి ముద్ద నీకే పెడతాను అని ఎగ్జైటింగ్గా అంటే, డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన రుద్ర చేతులు కట్టుకుని మిగిలిన వాళ్ళకి బొట్టు పెట్టి పిలవాలా ఏంటి, త్వరగా రండి అని పిలవటంతో, కాదు అరవటంతో అందరూ అటెన్షన్ మోడ్లోకి వచ్చి రుద్ర పక్కనే నించున్నారు కొంచెం భయంగా. అది నా మొగుడంటే ఆ మాత్రం భయం ఉండాలి అందరికీ. అమ్మా, లేకపోతే నన్ను చూసి ఆట పట్టిస్తారా అని శక్తి విర్రవీగుతూ, రా బావా, నువ్వు కూర్చో ముందు, నీకు నేను పడతాను అంటూ ప్లేట్లో వడ్డించి ఇంకా అలానే చూస్తున్న రుద్రని చూసి, ఏమైంది బావా, కూర్చొని తిను అని అంది. నేను మీకేం చెప్పాను అని రుద్ర సీరియస్గా ఒక ఐబ్రో రైస్ చేసి అడిగితే, ఏం చెప్పావు? వంట చేయమని చెప్పావు. నువ్వు అడిగినట్టే చేశాం బావా. చూడు, రసం, రైస్, పప్పు, ఎక్స్ట్రాగా చిప్స్ కూడా వేపాను, చూడు నువ్వు అని చిప్స్ కూడా చూపించి గర్వంతో చెప్తుంటే మిగిలిన ఇద్దరు కూడా అదే గర్వంతో ఛాతి పొంగించి చూశారు. మా వంటలు మీకు తినే అదృష్టం దొరికింది అన్నట్టు. రుద్ర వెటకారంగా నవ్వుతూ, నేనంది అది కాదు, మీరు వంట చేశాక మొదట ఎవరు తినాలని చెప్పాను అని సేమ్ యాటిట్యూడ్తో అడిగాడు.
నేను హాస్పిటల్లో ఉంటే నీకంత ఇష్టమా అన్నయ్య అని సీరియస్గా అడిగాడు ఇష్వాన్. ఆ మాటకి మొదట బల్బు వెలుగని శక్తి హాస్పిటల్ ఎంట్రస్ తిక్క కానీ లేచిందా అని విసుగ్గా అడిగితే, నువ్వు చేసిన వంట తింటే హాస్పిటల్లోనే ఉంటా అని గొనుక్కొని రుద్ర వైపు సీరియస్గా చూశాడు. ఆ చూపుకి రుద్రకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ ఉంటే నర్మద మాత్రం ఆపుకోలేక బయటికే నవ్వేసి, ఎంతైనా నా కూతురు వంట మీద నీకంత నమ్మకం ఉందిరా, అయినా నువ్వు కూడా హెల్ప్ చేశావు కదరా, నువ్వు హెల్ప్ చేసిన వంట మీద నీకు నమ్మకం లేదా, హాస్పిటల్ పాలవుతానని అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు అని కళ్ళు ఎగరేస్తూ అడిగింది. అంటే అది వేరు ఇది వేరు, ఇదంతా మాకు అనవసరం. మాకు చెప్పింది వంట వండమని, తింటారా తినరా అన్నది మీ ఇష్టం, మధ్యలో నన్ను మాత్రం ఇరికించొద్దు అని పక్కకి వెళ్ళేలోపు శక్తి ఇష్వాన్ని పట్టుకొని, ఎగస్ట్రా చేయకుండా నోరు మూసుకొని తినరా అంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ కలిపి బలవంతంగా ఇష్వాన్ నోట్లో కుక్కేసింది, ఒకదాని తర్వాత ఒకటి. అలా 5 ముద్దలు తిన్నాక శక్తి చేతిని విసిరికొట్టిన ఇష్వాన్, చంపేస్తావా అని ఏడుపు మొహం పెట్టి టక్కున పరుగులు మొదలుపెట్టాడు. అది చూసిన అందరూ బ్లాంక్ ఫేస్తో ఇష్వాన్ వైపు చూస్తుంటే ఇష్వాన్ పరుగున ప్రజ్ఞ రూంలోకి వెళ్ళటం కనిపించి ప్రజ్ఞ కంగారుగా బావా అంటూ వెనకే పరుగు తీసింది. శక్తికి ఏం అర్థం కాక, ఏమైంది వీడికి అలా పరిగెత్తాడు అని గడ్డం కింద గీరుకుంటూ ఆలోచిస్తూ ఉంటే రుద్ర వెటకారంగా, తమరి వంట అంత అద్భుతంగా ఉంది, అందుకే పరుగులు పెట్టాడు, ఇక మేము బ్రతికిపోయాము, నీ ప్రేమ చూసి ముందుగా తిని ఉంటే నీ మొగుడు ఇప్పుడు వాష్రూమ్లో ఉండేవాడేమో అని అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి బావా నువ్వనేది, అంటే నువ్వు నా వంటని వెక్కిరిస్తున్నావా అని బుసలు కొడుతూ అడిగింది శక్తి. వెక్కిరించడం ఎందుకే, బయటికే అంటున్నాను, తమరి వంట అమోఘం, అద్భుతం. బాబోయ్, ఆ వంట గురించి మాట్లాడుకోకూడదు, మాట్లాడితే ముత్యాలు నోట్లో నుంచి వస్తాయి, ముందు నువ్వు తినవే అని మరో ప్లేట్ వడ్డించి పప్పు కలిపి శక్తి ముందు పెడితే శక్తి కొంచెం టెన్షన్గా, వద్దులే బావా, మమ్మీ నువ్వు వెళ్ళి వంట చేయి త్వరగా అని ఆర్డర్ చెప్పి తప్పించుకోవాలని అనుకుంది. కానీ రుద్ర చేతుల్లో నుంచి తప్పించుకోలేక ఏడుపు మొహం పెట్టి, వదిలే బావా ప్లీజ్ అని తనని పట్టుకున్న రుద్ర నుంచి గింజుకుంటూ ఉంది. వేణు కూడా కంగారుగా, బావా వదలరా, పాపం చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు అని వదిలించబోతే, అయితే నువ్వు తినరా, నువ్వు తింటే నీ చెల్లిని వదిలేస్తాను అనగానే వేణు ఒక్కడుగు వెనక్కి వేసి, వదిలే బావా, చెల్లెమ్మ వంట అమోఘం, అమృతం లాంటి వంట తినాలంటే ఏ జన్మలోనూ బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి, అంత అదృష్టం నాకెందుకులే బావా, మీరు ట్రై చేయండి అని నెమ్మదిగా జారుకొని ఆద్య పక్కన నిలబడితే రుద్ర ఇది నీ వంట అన్నట్టు చూశాడు శక్తి వైపు. సాగర్ అప్పటి వరకు నవ్వుతున్నవాడు శక్తి ఏడుపుని ఆపుకుంటుందని అన్నట్టు మొహం ఎర్రగా మారి కనిపించటంతో, రుద్ర చేసిన అల్లరి చాలు, ఆపు అని అన్నాడు. ఆ మాటకి రుద్ర సాగర్ వైపు ఒక చూపు చూసి శక్తి వైపు చూస్తే శక్తి ఈసారి దుఃఖం ఆపుకోలేక కన్నీళ్లతో చెంపల మీద జారిపోతూ, ఐఎమ్ సారీ బావా, నిజంగా నాకు వంట రాదు కదా, అందుకే ఇలా అయ్యింది, కావాలని చేయలేదు బావా, ఐఎమ్ రియల్లీ సారీ అని వెక్కిళ్ళు పెడుతూ ఉంటే రుద్ర తనని గుండెలకి హత్తుకొని, సరే దీనికే ఏడుస్తారా, ఏడవకు, ఎందుకు ఏడవటం, ఆపి, ఇంతకి వంటలోకి ఏమేం వాడారే వాడు అంతలా పరిగెత్తాడు అని అడిగాడు రుద్ర వచ్చే నవ్వుని ఆపుకుంటూ.